అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి రమజాన్ నెలను పొందే భాగ్యాన్ని ప్రసాదించాడు. నిరుడు సంవత్సరం భూమి మీద ఉన్నవాళ్ళు ఈ రోజున భూలోకంలో లేరు, భూమి కిందకి వెళ్ళిపోయారు. నిన్న సంవత్సరం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ రోజున ఆరోగ్యంగా లేరు, అనారోగ్యంతో ఉన్నారు. అల్లాహ్ యొక్క అనుగ్రహం ఏంటంటే మనం నిన్న సంవత్సరం బ్రతికే ఉన్నాం, ఈ సంవత్సరం కూడా అల్హమ్దులిల్లా బ్రతికే ఉన్నాం. నిన్న సంవత్సరం కూడా అల్హమ్దులిల్లా ఆరోగ్యంగా ఉంచాడు అల్లాహ్, ఈ సంవత్సరం కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ ఆరోగ్యంగానే ఉంచాడు. అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే అల్లాహ్ ఇచ్చిన వరాలకు, అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలకు, అల్లాహ్ ఇచ్చిన బహుమానాలకు కృతజ్ఞత చెబుతూ ఉంటాడో అల్లాహ్ ఆ బహుమానాలను, ఆ వరాలను పెంచుతూ పోతాడు. అందుకే మనం నిద్ర నుంచి లేచిన వెంటనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మీరు దువా చదవండి, అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. సమస్త పొగడ్తలు అల్లాకే. ఏ అల్లాహ్ అయితే మమ్మల్ని చావు యొక్క ఒడిలోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ జీవితం అనేది ప్రసాదించి మమ్మల్ని తిరిగి ఆ నిద్ర నుంచి మేల్కొల్పాడు, ఆయనకే కృతజ్ఞతలని చెప్పండి అన్నారు ప్రవక్త వారు. ఎందుకని? పడుకోవడం చాలా మంది పడుకుంటారు, కానీ లెగిసేటప్పుడే కొద్దిమంది లెగుస్తారు, కొద్దిమంది లేగరు. దొడ్డిపట్లను కూరుంది, పాలకొల్లుకి అవతల, మా సొంత ఊరికి అవతల. అక్కడ బాబ్జీ అని ఒక అబ్బాయి ఉండేవాడు. శ్రీనని పిలుస్తారనుకుంటా, ఇక్కడే మండపేకలో ఎక్కడో చేస్తున్నాడు అబ్బాయి, ఫ్యాక్టరీలో. ఒకసారి కనబడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారంటే, ఒక రాత్రి పడుకున్నారు, మర్నాడు రోజు నాకు ఫోన్ వచ్చింది, అఫ్రోజ్ భాయ్ అస్సలాం అలైకుం, డాడీ చనిపోయారు రాత్రి అని చెప్పి. ఏ టైం కంటే పడుకున్నారండి, బాగానే పడుకున్నారు, మార్కెట్కి వెళ్ళారు, జీవాలు తెచ్చుకున్నారు, తెల్లారగట్ల 3-4 టైంలో హార్ట్ అటాక్ లా వచ్చింది, చనిపోయారండి అని చెప్పి వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ చేసి చెప్తే వెంటనే వెళ్ళా. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే, రాత్రి పడుకోవడం అల్లాహ్ యొక్క వరమే, ఉదయం క్షేమంగా లెగడం కూడా అల్లాహ్ యొక్క వరమే. పడుకోవడం అల్లాహ్ యొక్క వరం. ఎందుకంటే కొద్దిమందికి నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకోవాలి, నిద్ర పట్టదు. మనం అల్లాహ్ యొక్క దయ, అల్హమ్దులిల్లా, అలా పడుకోగానే అలా కోమాలో పోతుంటాం. నా భార్య అంటూ ఉంటుంది, మీ నిద్ర చూస్తే ఒక్కోసారి నాకు భయం వేస్తుంది. ఎందుకని? ఇమామత్ చేశాను కదా 18 ఏళ్ళు మసీదులో గురువుగా, అప్పుడప్పుడు నిద్రలో రకాత్ కట్టేస్తానంట. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్ రహీం. మీ నిద్రకు నాకు కంగారు వస్తుందండి ఒక్కోసారి అంటది. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో కూడా ఏం చెప్పారంటే, ఒక విశ్వాసి ఎలా జీవిస్తాడో అతడి మరణం కూడా అలాగే వస్తుంది, ఎలా మరణిస్తాడో తీర్పు దినం రోజున అల్లాహ్ ముందు లెగడం కూడా అలాగే జరుగుతుంది అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక మనిషి, నా సృష్టికర్త అల్లాహ్, నా పోషకుడు అల్లాహ్, ఆయన తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, లాభ నష్టాలు, ఆరోగ్యం అనారోగ్యం, మంచి చెడు ఇవన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయని చెప్పేసి ఏ మాట అయినా సరే ఇన్షాల్లా, సుబ్హానల్లా, మాషాల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎప్పుడైతే బ్రతుకంతా ఇలా బ్రతుకుతాడో చనిపోయేటప్పుడు కూడా అతడి యొక్క నోటి నుంచి వచ్చేటువంటి వాక్యాలు అదే వాక్యాలు వస్తాయి, ఏ వాక్యాలైతే జీవితం అంతా ప్రాక్టీస్ చేశాడు. అందుకే ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది, ఒక మనిషి చనిపోతూ ఉంటే ఆ మనిషిని కలిమా చదవయ్యా అంటే ఆయన అంటున్నాడు 10కి 5, 10కి 5, 10కి 5, 10కి 5, 10కి 5 అని చెప్పి. ఎందుకంటే జీవితం అంతా 10కి 5లోనే గడిచిపోయింది. నా అల్లా లేదు, నా రసూలుల్లా లేదు. ఇంకో మనిషిని నువ్వు కలిమా చదవయ్యా అని చెప్పంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఒక గ్లాస్ తాగు, నాకు ఒక గ్లాస్ తాగించు, నువ్వు ఒక గ్లాస్ తాగు, నాకు ఒక గ్లాస్ తాగించు. ఎందుకని? జీవితం అంతా తాగడంలో, తాగించడంలో గడిచిపోయింది. మనం ఎలా బ్రతుకుతామో మన జీవితం అలాగే ముగుస్తుంది అన్నారు అల్లాహ్కి నబీ. మన జీవితం ఎలా ముగుస్తుందో అల్లాహ్ దగ్గర అలాగే లేపడతామన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిగా మనం ఈ రమజాన్ నెల పొందడం,
ఈ జుమ్మాలో మస్జిద్కి రావడం అల్లాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలపాలి. అల్హమ్దులిల్లా, అల్లా నిరుడు సంవత్సరం ఆరోగ్యంగా ఉంచావు, ఈ సంవత్సరం కూడా ఆరోగ్యంగా ఉంచావు, నీ కృతజ్ఞతలు అని చెప్పి కృతజ్ఞతలు తెలపాలి. మసీదుకి వద్దు బాబోయ్ అంటే తన్నులు తిని మరీ మసీదుకి వచ్చేసేవారు ఆ టైంలో. ఎప్పుడు కోవిడ్ టైంలో వద్దురా బాబు, నమాజ్ ఇంటికాడ చేసుకుంటారా నాయన, మసీదులకు వద్దురా, చాలా ఇబ్బంది అవుతుందిరా అని చెప్పేసి ఆ ఇమాముల గట్ట కుర్రోళ్ళకి చెప్తూ ఉంటే కుర్రోళ్ళు మేము దెబ్బలు తినడానికన్నా సిద్ధమైపోతామని చెప్పి ఏమి రావు. ఇప్పుడు అన్ని నిబంధనలు ఖతం అల్లాదే వల్ల అల్లా హాలాతులు మార్చాడు, పరిస్థితులను చక్కదిద్దాడు. ఇప్పుడు రండి బాబు అంటే రమదాన్లో కూడా రానటువంటి అసమర్థులు ఉన్నారు, అల్లా క్షమించుగా. రమదాన్లో కూడా చాలా బాధపడాల్సిన విషయం. రమదాన్లో శైతాన్ కూడా బందీ అయిపోతాడు కదా. పచ్చి తాగుబోతాడు కూడా తాగుడు మానేసి నా జీవితం మార్చుకోవాలి, ఈ నెలనే మంచిగా బతకపోతే అలాగే నా బతుకు ఇంకెందుకు అని చెప్పేసి ఈ నెలలో మారిపోతారు కదా. అప్పుడు కూడా వీడు మారట్లేదంటే ఇంకేమనుకోవాలి ఇంకా. అప్పుడు కూడా మసీదుకి రాలేకపోతున్నాడు, అప్పుడు కూడా నమాజ్ చేయలేకపోతున్నాడు. శైతాన్ని అల్లా తబారకు తాలా, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, శైతాన్లను అల్లా తబారకు తాలా రమజాన్ నెల ప్రారంభం కాగానే బందీ చేస్తాడు, ఖైదు చేస్తాడు. అల్లా నా దాసులు నా యొక్క గృహాలకు రావాలి, నా ఆరాధన చేయాలి, వాళ్ళు ప్రశాంతంగా ఆరాధన చేసుకోవాలని చెప్పి రమజాన్లో అల్లా శైతాన్లు బందీ చేసేసినా ఇంకా ఈ వ్యక్తి రావట్లేదంటే అంటే శైతాన్ కంటే మితిమీరిపోయినట్టే కదా, శైతాన్ కంటే హద్దులు దాటిపోయినట్టే కదా ఈ వ్యక్తి. సోదరులారా, అలాంటి తప్పు చేసేవాళ్ళు తౌబా చేసుకోవాలి. అల్లా ఏదో జరిగిపోయింది, రమజాన్లో అయినా నీ గృహానికి వచ్చే భాగ్యం ప్రసాదించాలా అని చెప్పి. కొద్దిమంది అనుకుంటారు కదా, ఆడంటే అల్లాకి అంత ప్రేమ ఏంటంటే తెగ డబ్బు కురిపించేస్తాడా, ఆడు పట్టుకున్న మట్టి బంగారం అయిపోద్దండి. చిన్న వ్యాపారం పెట్టాడు, సూపర్ సక్సెస్, మంచి విజయం. ఏమంటే చిన్న ఫ్లాట్ కొన్నాడు, దాని రేటు పెరిగిపోయింది. ఏంటోనండి బాబు, అల్లాకి చాలా ఇష్టమండి అంటే అంటారు కదా. అల్లా ఇష్టం అంటే ప్రాపంచిక పరంగా ధనాన్ని అధికంగా ఇవ్వడం, గొప్ప హోదా ఇవ్వడం ఇది కాదండి. వీటన్నిటికంటే గొప్ప వరం ఏంటంటే అల్లా గృహానికి వచ్చి సజ్దా తన తలను అల్లా గృహంలో దించేటువంటి భాగ్యం ఇస్తాడు చూసా, వీడు అదృష్టవంతుడు. వీడంటే అల్లాకి చాలా ప్రేమ. ఇతడు గొప్పవాడు అల్లా దగ్గర, ఇతడు అదృష్టవంతుడు అల్లా దగ్గర. కానీ మన ఆలోచన విధానం రివర్స్ లో ఉంటది కదా. బాగా ఎవరికి అల్లా డబ్బులు ఇస్తే అబ్బా అల్లా కరుణ ఆయన మీద చాలా ఎక్కువ ఉందండి బాబా, అల్లా దయ ఆయన మీద చాలా ఎక్కువ ఉందండి బాబా, ఆయన పట్టిన మట్టి బంగారం కాదు. కాదు సోదరులారా, అంతా ఇక్కడే వదిలి చావాలంటే, చచ్చిపోవాలంటే. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు ఏమని, ఒకసారి తమ శిష్యులతో దారిలో వెళ్తూ ఉంటే మదీనా బజార్లో ఒక చిన్న మేకపిల్ల, చనిపోయినటువంటి మేకపిల్ల కలేబారం కనబడింది. తలకాయ, దాని తల, దాని యొక్క శరీరం మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి కదా ఎముకలతోటి, అది కనబడింది. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఓ నా శిష్యులారా, దీని యొక్క యజమాని దగ్గర దీని విలువ ఏమైనా ఉంటుందా అని అడిగారు. చచ్చిపోయింది మేకపిల్ల, అది మొత్తం ఎముకలుగా మారిపోయింది, దాని కలేబారం, దాని తలకే కనబడుతుంది అక్కడ. దీని యజమాని దగ్గర దీని విలువ ఏమైనా ఉంటుందా అన్నారు. శిష్యులు అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దాని యజమాని దగ్గర దాని విలువ ఉన్నట్టయితే దాన్ని అక్కడ పడాడు కదా. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా, ఏ విధముగానైతే ఈ చచ్చినటువంటి మేకపిల్ల యొక్క విలువ దాని యజమాని దగ్గర లేదో, అల్లా వద్ద ఈ ప్రపంచము, ఈ సిరి సంపదల విలువ కూడా లేదు అల్లా దగ్గర అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈ రోజున మనిషి ఏమనుకుంటున్నాడంటే, అల్లా క్షమించుగాక, ఇక్కడ సిరి సంపదలు బాగా వచ్చేస్తే అల్లా కరుణించేశాడండి, ఈయనకి దయతలు చేశాడండి బాబు. సోదరులారా, ఇక్కడ ధనము అనేది పరీక్ష నిమిత్తం అల్లా ఇస్తాడు, గుర్తుంచుకోండి. కారూన్కి కూడా అల్లా ఇచ్చాడు. షరియత్ని ధిక్కరించేవాడు, ఈ ధనమంతా నాది, నేను కష్టజీతం నేను సంపాదించుకున్నా, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, అల్లా లేదు ఎవరు లేదని చెప్పేసి అల్లా ఆజ్ఞకు ధిక్కరించేవాడు, జకాత్కి ధిక్కరించేవాడు కారూన్, వాడికి కూడా అల్లా బోల్డ్ సిరి సంపదలు ఇచ్చాడు. ఫిరౌన్ ఆడండి, ఫిరౌన్ నేనే దైవాన్ని అని చెప్పినటువంటి ఒక నీచుడు, వాడికి కూడా అల్లా తబారకు తఆలా ధనంలో ఏం లోటు చేయలేదు, రాజరికంలో ఏం లోటు చేయలేదు. మరి వాళ్ళకి అల్లా అంత ఇచ్చేశాడు ఎందుకు అంటే ఇదే పరీక్ష. హజరత్ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు, మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల్లో చాలా ధనవంతుడైనటువంటి శిష్యుడు.
అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, అబ్దుర్ రహమాన్, నాకు భయంగా ఉందయా, నీ ధనము కారణంగా నీవు స్వర్గంలో ఆలస్యంగా వెళ్తావని అన్నారు. ఎందుకంటే లెక్కాపత్రాలు ఎక్కువ చెప్పుకోవాలి కదా, ఎంత ధనం ఉంటే అంత లెక్కాపత్రాలు చెప్పాలి, ఎంత తక్కువ ఉంటే అంత లెక్కలు సులువు. అసలు లెక్కలనే ఆలోచనే మన మైండ్లోకి పోయింది. లెక్కలు ఇవ్వాలి, అల్లా దగ్గర లెక్కలు చెప్పాలి, మొత్తం అన్ని కూడా అల్లా అడుగుతాడు, ఈ ఆలోచన పోయింది మనకి. అందుకోసమే మనిషి ఏమనుకున్నాడు, ఎలాగైతే ఏముందండి, సంపాదించేస్తే చాలు, చచ్చిపోతే చాలు, కూడబెట్టేస్తే చాలు. చెప్తారు కానీ అన్నిని హలాల్ మార్గంలో సంపాదించడం అంటే మాటలా, చాలా సులభం సోదరులారా. కానీ శైతాన్ మనకు వేసాడు బోల్ట్, గ్యాలం వేసాడు. ఎక్కడెత్తే మనం పడి కూర్చుంటామా అలా కొట్టాడు అంతే. సోదరులారా, పెద్దలారా, మరి అయితే అల్లాకి మనం ఎక్కువగా కృతజ్ఞత చెప్పాలి. ఎలా? నీ దయ వల్ల మాకు ఇక్కడికి రమజాన్లో ఆరోగ్యంగా వచ్చే భాగ్యం ఇచ్చాం. ఇది ఒకటి కృతజ్ఞత. రెండవది, కృతజ్ఞతకి ఇంకొక గుర్తు ఏమిటి అంటే, మనము అల్లాకు నచ్చిన పనులు ఈ నెలలో చేయాలి. మరి మిగతా నెలల్లో, ఈ నెల ట్రైనింగ్ అండి, ఇది సరిగ్గా చేస్తేనే కదా మిగతా నెల బాగా చేస్తాం. ఇది ట్రైనింగ్. ఇది ఈ నెలలో చేయాల్సినటువంటి ముఖ్యమైన ఆచరణలో ఒకటి ఉపవాసం, రెండవది తరావీ, మూడవది లైలతుల్ ఖదర్, నాలుగవది ఫిత్రా, పేదల యొక్క ఆర్థిక సహాయం పేదలకి. ఈ 4 పనుల్లో మొట్టమొదటి పని ఏదైతే ఉందో ఖురానే మజీద్ క్లియర్ గా చెప్పేసింది. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీని సారాంశం ఏమిటి? విశ్వాసులారా, మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి. గడిచిన జాతి ప్రజల మీద ఎలాగైతే ఉపవాసాలు విధి చేయబడ్డాయో అలాగే మీ మీద కూడా విధి చేయబడ్డాయి. ఎందుకంటే మీలో అల్లాహ్ యొక్క భయభీతులు జనించాలని. తక్వా అంటారు దాన్ని, భయభీతులు. అల్లాహ్ యొక్క భయం రావాలని. మరి ఉపవాసం మన మీద విధిని ఖురాన్ చెప్పింది కదా. ఖురాన్ అయినా చెప్పింది ఏమండి, హదీస్ చెప్పిందా? ఖురాన్ చెప్పింది. సూరా బకరా వాక్యం 185లో అల్లాహ్ తబారక్ తఆలా క్లియర్ గా తెలియజేసేస్తాడు, ఉపవాసాలు మీ మీద విధయ్యా. మరి ఆ తర్వాత ఏం చెప్పాడు అల్లాహ్? కింద ఆ వాక్యాల యొక్క కంటిన్యూ ఏం చెప్పాడు అల్లాహ్? ఒకవేళ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే, తప్పనిసరిగా దూరపు ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తే వారు మాత్రం కజా చేసుకోవచ్చు అన్నాడు అల్లాహ్. 2 ఆప్షన్లు ఇచ్చాడు ఇక్కడ. మళ్ళీ ఇలా పెట్టేసి వదిలేదు. మీలో ఎవరికైనా ఆరోగ్యం బాలేదా, తర్వాత ఉండండి, కజా చేయండి. ఒకవేళ తప్పనిసరి దూర ప్రయాణం చేయాలా, ప్రయాణాలు పెట్టుకోపోవడం బెటరు. కానీ తప్పనిసరి వెళ్లాల్సి వస్తుందా, కజా చేసుకోండి. కానీ ఉపవాసం విడిచిపెట్టడానికి అనుమతి ఇవ్వలేదు ఇక్కడ. తర్వాత ఉండడానికి అనుమతి ఇచ్చాడు అల్లాహ్ ఇక్కడ. వదిలేమల్లా పూర్తిగా, మీరు పూర్తిగా వదిలేండి అల్లాహ్, కజా చేసుకోండి, తర్వాత అది పూర్తి చేయండి అన్నాడు. అంటే ఉపవాసాల గురించి క్లియర్ గా అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీద్లో తెలియజేసేశాడు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు అల్లాహ్, మీరు రమజాన్ నెల రాత్రులలో మీ భార్యల పట్ల మీరు చేసుకున్నటువంటి ఒక నష్టం అల్లాహ్కి తెలిసింది. అంటే ఏంటంటే, సహబా రదియల్లాహు తఆలాను, ప్రవక్త వారి శిష్యులు ఉపవాసం ఉన్నప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉండాలేమో అని చెప్పి అస్సలు ముట్టుకునేవారు కాదు, రమజాన్ నెల రాత్రుల్లో కూడా. ఆ సమయంలో అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, విశ్వాసులారా, మీ పరిస్థితులు అల్లాహ్కి తెలుసు. మీరు రాత్రులు మీ భార్యలతో కలవడం మీకు ధర్మసమ్మతం, అనుమతించబడింది. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మీరు మీ భార్యలకు వస్త్రాలు లాంటి వాళ్ళు, మీ భార్యలు మీకు వస్త్రాలు లాంటి వారు. 2 చెప్పాడు అల్లాహ్. హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్న. అంటే ఇక్కడ వస్త్రాలు అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయి. ధార్మిక గురువులు దీనికి వివరణ ఇచ్చారు. వస్త్రం మనిషి శరీరంతో అతుక్కుపోయి ఉంటది, ఒకటి. రెండవది, మనిషి యొక్క లోపాలని కూడా దాస్తుంది, కప్పుతుంది, 2. మూడవది, మనిషికి అందాన్ని తీసుకొస్తుంది, 3. అదేవిధంగా భార్య భర్తకి వస్త్రాలు, భర్త భార్యకి వస్త్రాలు అంటే భార్య యొక్క లోపాలు భర్త దాయాలి, భర్త యొక్క లోపాలు భార్య దాయాలి. భార్య యొక్క లోపాలు భర్త దాయాలి, భర్త యొక్క లోపాలు భార్య దాయాలి.
కానీ దురదృష్టం, బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున లోపాలను దాచి సంసారం చేసే ఆడవాళ్ళు మగవాళ్ళు తగ్గిపోయారు. ప్రతి చిన్నదాన్ని పట్టుకొని లాగి పీకి దాన్ని పెద్ద కచేరీలా చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఇది దురదృష్టం. దీనికి గల మెయిన్ ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మన బిడ్డలకు మనము ప్రాపంచిక జ్ఞానాన్ని ఇచ్చాము కానీ ధార్మిక జ్ఞానాన్ని అనేది సరిగ్గా ఇవ్వలేకపోయాం. ఇది ప్రాబ్లం. ధార్మిక జ్ఞానం ఇవ్వలేకపోయాం వాళ్ళకి మనం కరెక్ట్గా ధార్మిక జ్ఞానం కూడా ఇచ్చుంటే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో నా భర్త ఏదైనా పొరపాటు చేస్తే అల్లా కోసం క్షమించాలి. ఖురాన్ మజీద్ క్లియర్గా ఉంది, మీ తప్పులు అల్లా క్షమించాలని కోరుకుంటున్నారా, అయితే మీరు ఎదుటివారి తప్పులు క్షమించండి అని ఖురాన్ క్లియర్గా చెప్పేసింది. ఒకవేళ మనం ధార్మిక జ్ఞానం మన పిల్లలకి ఇస్తే మన అల్లుడు చేసిన తప్పులు మన కూతురు క్షమిస్తుంది, మన కోడలు చేసిన తప్పులు మన కొడుకు క్షమిస్తాడు. ఒకరినొకరు క్షమించుకొని అర్థం చేసుకుంటూ సంసారాలు సాగిస్తారు. ఇది ఖురాన్ చెప్తున్న మాట. ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా అన్నాడు ఏమని, విశ్వాసులారా మీరు ఉదయం సహరీ సమయం వరకు రాత్రులు తినండి త్రాగండి, వ్యర్థం చేయకండి. సహరీ వరకు అంటే నైట్ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత ఉదయం వరకు తినండి త్రాగండి. ఇది కూడా ఖురాన్ యొక్క వాక్యమే, దాని యొక్క సారాంశమే చెప్తున్నాను డైరెక్ట్గా నేను. మరియు ఎప్పుడైతే శుభోదయం సహరీ సమయం అవుతుందో అప్పుడు మీరు తినడాన్ని విడిచిపెట్టండి. ఎప్పటి వరకు సూర్యుడు మళ్ళీ అస్తమించి ఇఫ్తార్ సమయం అయ్యేంత వరకు తినడం త్రాగడం చేయకండి. మీ భార్యలతో మీరు కలవకండి. ఇది ఉపవాసం యొక్క ఆదేశాలు డైరెక్ట్గా ఖురాన్ నుంచి. సోదరులారా, పెద్దలారా, మరి ఈ ఉపవాసాల గురించి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, అసలు ఎంత గొప్పగా చెప్పారు. ప్రవక్త వారు అన్నారు, తీర్పు దినము రోజున అల్లాహ్తో ఉపవాసము మరియు ఖురాన్ కూడా తన యొక్క భక్తుల కోసం, అల్లాహ్ యొక్క భక్తుల కోసం ఈ ఖురాన్ మరియు ఉపవాసం సిఫారసు చేస్తాయి అన్నారు. అంటే అలాగా ఉపవాసం ఉన్నాం మనం. ఈ ఉపవాసం అల్లాహ్తో అంటుంది, వల్ల నీ దాసుడు, నీ భక్తుడు, నీ భక్తురాలు తినడానికి అన్ని ఎదురుగా ఉన్నా నీకు భయపడి తినలేదల్లా, త్రాగడానికి చల్లటి పానీయాలున్నా నీకు భయపడి త్రాగలేదల్లా. నీ భక్తుడు, నీ భక్తురాలి పాపాలు క్షమించి స్వర్గం ప్రసాదించాలని చెప్పి ఉపవాసం అల్లాహ్తో అడుగుతుంది. ఉపవాసం రికమెండేషన్ చేస్తుంది అక్కడ. హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖురాన్ కూడా అల్లాహ్తో సిఫారసు చేస్తుంది అన్నారు. ఖురాన్, మనం ఏదైతే ఖురాన్ చదువుతామో వల్ల ప్రపంచంలో ఇతడికి చాలా సమయం నాతో గడపడమే ఇంకా సరిపోయిందల్లా. ఫేస్బుక్, వాట్సాప్, ఏమిటంటే యూట్యూబ్, వీటిలో గడపడం మానేసి నాతో గడిపేవాడు అల్లా. ఎప్పుడు కూడా ఆ మొబైల్లో తీసినా ఖురానే తీసేవాడు, ఇంట్లో కూర్చున్నా ఖురానే చదువుతూ ఉండేవాడు. ఈ ఖురాన్ చదువుతూ నాతో సంబంధం ఏర్పడిపోయింది. ఎలా నీ యొక్క ఈ భక్తుడి పాపాలు క్షమించు అని చెప్పి ఖురాన్ కూడా సిఫారసు చేస్తుందన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచంలో మనం ఏ పని చేసినా ప్రదర్శన బుద్ధి అవుతుందేమో అని కొంచెం అనుమానం రావచ్చు. అంటే అలాగా, ఉదాహరణకి నేను ఇక్కడ ఒక 50 మందికి ఇఫ్తార్ దావత్ ఇచ్చా. అఫ్రోజ్ గారు 50 మందికి ఇఫ్తార్ దావత్ ఇచ్చారండి అని చెప్పండి, అఫ్రోజ్ గారు ఏమైనా ఉబ్బిపోయే అవకాశాలు ఉండొచ్చు, కొద్దిగా ప్రదర్శన బుద్ధి వచ్చే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. మీ అందరి ముందు మంచి గట్టిగా నమాజ్ చదివించి, అబ్బా ఆయన కిరాత్ సూపర్ అండి బాబు, ఆయన చాలా బాగా చదువుతాడండి, ఎరగ తీసేస్తాడని చెప్పేసి అంటే నేను ఎక్కడైనా ఉబ్బిపోయే అవకాశాలు ఉండొచ్చు. అల్లా మనందరినీ కూడా ఈ ప్రదర్శన బుద్ధి నుంచి రక్షించుగాక. చాలా ప్రమాదకరమైన పాపం ఇది. ఇస్లాం యొక్క ధర్మంలో భయంకరమైన పాపాల్లో 2 పాపాలు. ఒకటి ప్రదర్శన బుద్ధి, అంటే ఏ మంచి పని చేసినా వాళ్ళ వహవానాలని, వీళ్ళ పొగడాలని, వాళ్ళ గొప్పగా అనాలని. ఎందుకురా నాయన, మనం చేసే అమల్లో అల్లా రాజీ అవ్వాలంతే, అల్లా సంతోషపడాలంతే. మనకెవరో వహవానంత మాత్రాన పుణ్యాలు పెరగో, ఎవరో తిట్టినంత మాత్రాన పుణ్యాలు తగ్గిపో, అల్లా రాజీ అయిపోవాలంతే. ఇది ఇస్లాంలో భయంకరమైనటువంటి ప్రమాదమైనటువంటి ఒక పెద్ద నష్టం. ఏంటి? ప్రదర్శన బుద్ధి, పెద్ద పాపం ఇస్లాంలో. ఎవరి గురించి మనకు వద్దు, ఎవరు తిట్టినా మాకు అవసరం లేదు, ఎవరు పొగిడినా మాకు అవసరం, అల్లా రాజీ అయిపోతే చాలంతే మనకి. ఇది మొదటి టార్గెట్. రెండో పాపం ఏంటంటే గర్వం, నేను పుణ్యాత్ముణ్ణి. ఇది ఇంకా రిస్క్. ఇదేంటంటే ఇంకా రిస్క్. కొద్దిమంది బురకాయ వేసుకుని ఆడవాళ్ళని చులకనగా చూస్తుంటారు. చులకనగా చూడొద్దు తల్లి. ఏమో ఆవిడ మనసు అల్లా ఎప్పుడు మార్చి ఆవిడని మీకంటే గొప్పగా చేస్తాడో తెలియదు. కొద్దిమంది గడ్డం ఉన్నవాళ్ళు, గడ్డం లేని వాళ్ళు చులకనగా మాట్లాడుతుంటారు. వద్దు నాయన, నీ గడ్డం నీ ఇష్టం, అది
అల్లా అతడి జీవితాన్ని మార్చేశాడంటే నీకన్నా ఉన్నతమైన స్థానంకి వెళ్ళిపోతాడు, నువ్వు అక్కడే ఎడుతావు, నువ్వు పాపాత్ముడు అయిపోతావు అతన్ని లోకుగా చూసి. మనకెందుకు అవసరమా? ఎక్కడైనా ప్రదర్శన బుద్ధి వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ ఉపవాసం మాత్రమే ఒక ఆచరణ. ఎలాంటిదంటే ఇది ప్రదర్శన బుద్ధి యొక్క మార్గాలే తక్కువ, దీంట్లో చాలా తక్కువ. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తున్నానండి, నేను ఇప్పుడు ఆ తణుకులో ఏమైనా తినేసి వచ్చానో తినకుండా వచ్చానో మీకు తెలుసా? మీకు అర్థమవుతుందా లేదన్నమాట. అంటే ఇది నాకు అల్లాకే తెలుస్తుంది కదా, ఇంకెవరికి తెలియలేదు కదా. మిమ్మల్ని వదిలేసి నేను ఆ లోపలికి వెళ్ళి ఏమైనా తాగేసి వచ్చానేమో ఎవరికి తెలుసు? అల్లాగే నాకే, మీకు తెలియదు కదా. అంటే ప్రదర్శన బుద్ధి చాలా తక్కువ ఉండే ఆచరణ ఏదైనా ఉందంటే రోజా, ఉపవాసం. ఉపవాసం ఇందులో కుదరదు. ఇందులో ప్రదర్శన బుద్ధి ఎక్కడ అవుతుందంటే కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఎక్కడ? కొద్దిమంది ఆడవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. వదినా ఉపవాసం ఉన్నావా, లేవా, ఉండాలి కదా అని చెప్పుకుంటారు. అవి ఎందుకయ్యి? ఉంటాదో ఆవిడ ఉండదో, పోనీ మాట్లాడితే మాట్లాడవు, 10 మందికి వినిపించేలా మాట్లాడుతుంది ఈవిడి. నేను ఉన్నాను కదా, పొద్దున్న లేసాను, మీ అన్నకట్ట గట్టిగా వండాను, నేను కూడా గట్టిగా తిన్నా. ఇది మనకు తెలియకుండా ప్రదర్శన వెళ్ళిపోద్ది. అది మనకు తెలియదు, మనకు తెలియకుండా వెళ్ళిపోద్ది. ఉపవాసం ఉంటే ఆ ఉపవాసికి అల్లాకి తప్ప ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అడిగితే తప్పేం కాదు, నేను అడగడం తప్పట్లేదు. నేను ఉపవాసం ఉన్నారంటే సిచ్యువేషన్ వచ్చింది, సందర్భం వచ్చింది, అడిగారంటే ఓకే. కొద్దిమంది కావాలని అడుగుతారు, ఏదో గొప్ప కోసం అడుగుతారు కొద్దిమంది. ఇది చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. ఎందుకని? నేను ఉపవాసం ఉన్నానే, మరి అక్క నువ్వు లేవు, మరి అలాగా. ఇది వద్దు. నువ్వు ఉన్నావా, నీకు అలా ప్రతిఫలం ఇస్తాడు. ఆవిడ లేదా, ఆవిడ కోసం దువా చేయి, నీ బాధ్యత అది. సోదరులారా, పెద్దలారా, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తీర్పు దినం రోజున ఉపవాసం కూడా అల్లాహ్తో రికమెండేషన్ సిఫారసు చేస్తుంది, మరియు ఖురాన్ కూడా సిఫారసు చేస్తుంది. మరి హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో 3 శాపనార్థాలకు ఆమీన్ అన్నారు. 3 శాపనార్థాలు పెడితే దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నటువంటి మస్జిద్లో వచ్చి ప్రవక్త వారు మెంబర్ ఎక్కుతుంటే, మెంబర్ అంటే తెలుసు కదండి, ఇదే ఈ ఉపన్యాస పీఠం మెట్లలో ఉంటాయి కదా, మెంబర్ అంటారు. ఈ మెంబర్ ఎక్కుతూ ఉంటే ప్రవక్త వారు ఎప్పుడైతే మొదటి అడుగు వేశారో ఆమీన్ అన్నారు, రెండవ అడుగు వేసి ఆమీన్ అన్నారు, మూడో మెట్టు మీద పెట్టి ఆమీన్ అన్నారు. ఆ తర్వాత ప్రసంగం ఇచ్చారు, ప్రసంగం అయిపోయింది. తర్వాత శిష్యులు అడిగారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఎప్పుడూ కూడా మీరు మెంబర్ ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతుంటే ఈ విధంగా ఆమీన్ అంటూ మేము చూడలేదు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఓ నా శిష్యులారా, దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అమీన్ నా వద్దకు వచ్చారు, మరియు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నేను 3 వ్యక్తులను శపిస్తున్నాను, మీరు ఆమీన్ అనండి అన్నారు. జిబ్రాయిల్ వచ్చి శపిస్తున్నానంటే సొంతంగా ఆయన ఏమని రారు కదా, అల్లా అనుమతి లేకుండా రారు ఆయన, అల్లా అనుమతితోటే వచ్చారు ఆయన. అందులో మొట్టమొదటి శాపం ఏమిటి అంటే, ఎవరైతే మీ పేరు విని మీపై దరూద్ పఠించడో అతడు నాశనమగుగాక అన్నారు. అంటే ఉదాహరణకి దైవ ప్రవక్త ముహమ్మద్ అన్నాం ఎవరైనా, లేదా ఎక్కడైనా విన్నాం మనం, వెంటనే మనం ఏం చదవాలంటే సల్లల్లాహు అలైహి వసల్లం, వారి మీద అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక అని చదవాలి మనం. ప్రవక్త వారు అన్నారు, నేనప్పుడు జిబ్రాయిల్ అంటున్నారు ఏమని, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని కూడా దరూద్ చదవరో, సల్లల్లాహు అలైహి వసల్లం చదవరో, వారు నాశనమైపోవుగాక అంటే నేను ఆమీన్ అన్నాను. రెండవది, ఏ వ్యక్తికైతే వృద్ధ వయసులో చేరుకున్న, వృద్ధ దశలో చేరుకున్న, ముసలితనంలో చేరుకున్నటువంటి తల్లి తండ్రులు లేదా తల్లి లేదా తండ్రి ఎవరైనా ఉంటే వారి సేవ చేసుకొని అల్లా మెప్పు పొందడో అతడు కూడా నాశనమైపోగాక అన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. వెంటనే ప్రవక్త వారు అన్నారు, ఆమీన్, అలాగే జరుగుగాక, తదాస్తు. మూడో వారు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు ఏమని, ఓ ప్రవక్త, ఎవరైతే రమజాన్ నెల పొంది ఉండి కూడా చచ్చిపోతే వేరే విషయం అండి, భూమి మీద లేడు, అదృష్టం లేదు ఆయనకి, రమజాన్ పొంది ఉండి కూడా అల్లాను రాజీ చేసుకునే ఆచరణలు చెయ్యకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికేసి ఈ నెలలో కూడా
ఇప్పుడు కూడా అల్లాహతో పాపక్షమాపణ చేసుకోకుండా ఈ నెల గడిపేస్తాడో వాడు నాశనమైపోవుగాక అని చెప్పి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం అంటే ప్రవక్త వారు అన్నారు, ఆమీన్ అన్నారు. నేను ఆమీన్ అన్నానయ్యా. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే రమజాన్ నెల మహోత్తరమైనటువంటి నెల, మహోన్నతమైన నెల. వ్యాపారస్తుడు డబ్బు సంపాదించుకోవడానికి ఒక సీజన్ ఉంటుంది, అంతేనా కాదా? నా వ్యాపారం ఇవాళ ఫ్రైడే, మా ఊర్లో సంత, 5 to 8 వరకు కొంచెం వ్యాపారం జరుగుద్ది నాకు అల్లాదే అల్లా. మా నాన్నగారు టైలరింగ్, సంక్రాంతి, రంజాన్, బక్రీద్ పండుగలకి కొద్ది డబ్బులు సంపాదించుకుంటారు. రమజాన్ పుణ్యాలు సంపాదించుకునే నెల ఇది. ఒక్క ఫరజు ఆచరిస్తే రమజాన్లో అల్లాకే నబీ అన్నారు 70 ఫరజులు ఇతర నెలల్లో ఆచరిస్తే ఎంత పుణ్యమో రమజాన్లో ఒక్క ఫరజుకి అంత పుణ్యం. 70 ఫరజులు అంటే మాటలా? ఈ నెలలో ఒక సున్నతు, ఒక నఫిల్ అమల్ ఇతర నెలలో ఒక ఫరజ్తో సమానమైన ప్రతిఫలం. ఈ నెలలో కూడా మనం అల్లా యొక్క ఇంటికి రాకుండా, ఈ నెలలో కూడా మనం తరావీ నమాజులు చదవకుండా, ఈ నెలలో కూడా మనం 5 పూట్ల నమాజ్ చదవకుండా, ఈ నెలలో కూడా మనం ఉపవాసాలు ఉండకుండా, ఈ నెలలో కూడా మన సంబంధం మసీద్తో లేకపోతే ఇంకా మనల్ని ఎవ్వరూ మార్చలేరు సోదరులారా, ఎవ్వరూ మార్చలేరు. రమజాన్ పొంది రమజాన్ వచ్చాక కూడా మనం అల్లా యొక్క ఇంటితో సంబంధం లేకపోతే ఇంకెప్పుడు మనం మారుతాం చెప్పండి? రమజాన్ నెల ట్రైనింగ్ నెల, ట్రైనింగ్ లోనే అల్లా ఇంటికి సరిగ్గా రాకపోతే, ట్రైనింగ్ లోనే మనం సరిగ్గా ఉండకపోతే ఇంకా మిగతా 11 నెలలు ఎక్కడ మసీదుకి దగ్గర అవుతాం మనం చెప్పండి? దానికోసమే సోదరులారా, పెద్దలారా, రమజాన్ ఇప్పటిదాకా మీలో ఎవరైనా ఉపవాసాలు లేకపోతే తౌబా చేసుకోండి, అల్లాతో క్షమాపణ అడగండి. ఏ అల్లా, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, నువ్వు ఇవ్వకపోతే మేము అనారోగ్య పాలైపోదు. అయినా నేను నీ యొక్క ఆజ్ఞ ఉపవాసాలు విడిచిపెట్టా, క్షమించల్లా క్షమించల్లా క్షమించల్లా, తౌబా చేసుకోండి. మాటలు కాదండి, పెద్ద పెద్ద వ్యాధులు దూరం అవుతాయని పెద్ద పెద్ద డాక్టర్లు మొత్తుకుంటున్నారు. ముస్లింలు సంవత్సరంగా ఏదైతే ఉపవాసాలు ఉంటారో ఆ ఉపవాసాలు మామూలు ఉపవాసాలు కాదు, వాటి ద్వారా చాలా రోగాల నుంచి వాళ్ళు బయటపడతారు అంటున్నారు. మనకు అర్థం కావట్లే, అంతే. ఇది బాధ. ఏమైపో చచ్చిమో. ఒక మాట ఆలోచిద్దాం భయ్, టైం అయిపోయింది, ఒక 2 నిమిషాలు. ఒక మాట ఆలోచిద్దాం. మనం పూర్తిగా 24 గంటలు తినడం మానేసి ఉంటామా? ఉన్నాం. ప్రొద్దున్న తినాల్సిన టిఫిన్ వదిలేస్తాం అంతే, టిఫిన్ వదిలేస్తాం, టిఫిన్ తినం అంతే. ప్రొద్దున్న చేయాల్సిన టిఫిన్ వదిలేసి మధ్యాహ్నం తినాల్సిన అన్నం ఉంది చూసారా, అది మనం ప్రొద్దున్న తింటాం అంతే. ఏం తక్కువేం తినం. ఎందుకని? షరియత్ ఏమి రూల్ పెట్టలా, నువ్వు ఎంతే తినాలి ఎంతే తినాలి అని పెట్టలా. నీకు ఎంత పని ఉంటుందో, నువ్వెంత తిరగాలో, నువ్వెంత మాట్లాడాలో, నువ్వెంత ప్రయాణం చేయాలో, నీకు ఎంత శక్తి అవసరం, ఎంత బలమైన ఆహారం తిను. నువ్వు తినొద్దని ఎక్కడ చెప్పింది ఇస్లాం? తిను. మధ్యాహ్నం ఒక పూట ఆగిపోయి సాయంత్రం, కేవలం సాయంత్రం మళ్ళీ ఇఫ్తార్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మంచి ఆహారం తినాలి, బలమైన తినాలి అంతే. కొద్దిమంది ఉంటారు పాపం మాంసం కొట్టోళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు మేరాగాడు అనుకోండి, నా గురించి చెప్తున్నాడు ఏంటి నేను. మాంసం కొట్టోళ్ళకి పని ఎక్కువ. ఉదాహరణకి బిర్యానీ వండేవాళ్ళు పని ఎక్కువ, అంటే హార్డ్ వర్క్ ఇదంతా. టైర్లు కొట్టోళ్ళు హార్డ్ వర్క్ ఇవన్నీ, అంటే కొన్ని హార్డ్ వర్క్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళు ఒక 4 చపాతీ అని, 2 ఉడకబెట్టిన కోడిగుడ్లని, ఒక అరటిపండు అని, ఒక 5-6 ఖర్జూరం అని హెల్దీగా బలమైన ఆహారం తిని ఎలా తింటాం. మేము తింటున్నాం, మా చేతుల్లో ఉంది, నీవు తినిపిస్తున్నావు, తింటున్నాం. ఉండే శక్తి నాకు ఇవ్వాలంటే అల్లా ఎందుకు ఇవ్వడండి? బంగారులో ఇస్తాడు అల్లా, అల్లా ఇస్తాడు. ట్రై చేయండి ఒకసారి. ఇన్నాళ్ళు లేకపోయినా ఉందామనుకున్నాను, ఉంచాలా నన్ను అని చెప్పి అడగండి అల్లాని. ఎందుకు ఉంచుడు అల్లా చూపిస్తాడు మీకు. కొద్దిగా అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బంది, ఒక 2-3 రోజులే, తర్వాత అలవాటు అయిపోద్ది. 11 రోజులా? 11 రోజులు అంట దగ్గర తెలియలేదు. అలా దన అయిపోయినాయి 11 రోజులు. మిగతా రోజులు అల్లా తన దయతో బ్రతికుంచి మనందరికి కూడా ఆయన ఆజ్ఞలు పూర్తి చేసే భాగ్యం ప్రసాదించుగాక. 11 రోజులు అయిపోయినాయి, అప్పుడప్పుడు గడిచిపోయినాయి. తరావి, చాలా మంది తరావి గోలెట్టేస్తారు. బాబోయ్ గంట ఏంటంటే బాబా, గంట బాబోయ్ గంట కాదు బాబు, కొద్దిగా తక్కువ తినండి ఇఫ్తార్లో. నిజం. మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, ఏ రోజైతే మసీదులో ఇఫ్తార్ దావత్ ఉంటుందో ఆ రోజు తరావీలో తగ్గిపోతారు మన వాళ్ళు. 2 సఫలు వచ్చే వాళ్ళు సఫే వస్తుంది. కామన్ అది. ఎందుకంటే తినేస్తాం కదా, బాడీ పొద్దు నుంచి మనం ఉపవాసం ఉండి ఉంటాం, బాడీ ఒకసారి ఏమైపోద్ది అంటే సుఖం కోరుకుంటుంది, అబ్బా కాస్త అలా జారబడితే బాగుందని.
అందుకోసం ఎప్పుడైతే ఇఫ్తార్లో మనం తక్కువ తిని అయ్యి బాబు తరావీ ఉంది, అది నాకు ఇంపార్టెంట్. తరావీ ఈ రంజాన్లో ఈ 20 రకాతులు చదవడం అల్లాకి దగ్గర అవడానికి ఒక గొప్ప మార్గం. నేను ఈ తరావీ వదులుకోకూడదంటే లైట్గా తినాలి, తినొద్దట్లేదు నేను. తినండి, మన ఇఫ్తార్ దావత్ ఫస్ట్ పెట్టారు మా ఊర్లో, ఫస్ట్ తిన్నాం అల్హమ్దుల్లా, తినండి, కొంచెమే తినండి. అప్పుడు తింటే మనం నమాజ్ కూడా చేయడం సులభం అవుతుంది, అలాగే సహరీకి కూడా మనకి ఇబ్బంది ఉండదు అల్లాదే వల్ల. దానికోసమే సోదరులారా, పెద్దలారా, ఇప్పుడు దాకా ఎవరైతే ఉపవాసాలు లేరో తోబా చేసుకోండి అల్లాతోటి. అల్లా క్షమించల్లా, ఉండలేదు, డైట్ తీసుకున్నాను, నువ్వు నా కోసమే పెట్టావు, నా మేలే ఇందులో, నాకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది, వాళ్ళ తోబా చేసుకుంటున్నాను, క్షమాపణ అడుగుతున్నాను నీతోటి. ఇవాళ నుంచి ఉపవాసం ఉండే భాగ్యం ప్రసాదించాలని చెప్పి ఇటు మగవాళ్ళు కూడా అటు ఆడవాళ్ళు కూడా. ఆడవాళ్ళు కొద్దిమంది ఏమనుకుంటారంటే అయ్యి బాబాయ్ బట్టలు ఉతకాలి, మామూలుగా ఇప్పుడు మన ఆడవాళ్ళైనా అదే అనుకుంటారు కదా, బాబాయ్ సామాన్లు కడుక్కోవాలి, ఇల్లు ఉడ్చుకోవాలి, మీకు వండి పెట్టాలి, ఇవన్నీ మా వల్ల కాదు ఉపవాసాలు అని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకు కూడా మీరు చెప్పండి సోదరులారా, మనసు ఉంటే మార్గం ఉంటుంది, చెయ్యాలనుకుంటే చాలా ఈజీ అండి. డాక్టర్ ఉంటాడు కదా, టిఫిన్ తినొద్దు అంటాడు, మానేస్తాం కదా మనం, మానేస్తాం లేదా? డాక్టర్ తినొద్దు అన్నాడు కదా, ఏం భయ్ చికెన్ తినొద్దు అంటాడు, మానేస్తాం లేదా? అంటే డాక్టర్ చెప్పి చేస్తున్నాం కదా. మరి సృష్టికర్త అల్లా చెప్తున్నాడు, ఒక్క సంవత్సరంలో ఒక్క నెల టైం విధానం మార్చంటే మధ్యాహ్నం తినాల్సింది పొద్దున తెల్లరగట్లు తినే, పొద్దున తినాల్సిన టిఫిన్ వదిలిపెట్టు, మళ్ళీ సాయంత్రం 8ంటికి తినాల్సింది 6:30కి తినే. అల్హమ్దులిల్లా, దీంతో అల్లా కూడా రాజీ, ఆరోగ్యం కూడా మెరుగుపడిపోద్ది, మన జీవితాలు కూడా హ్యాపీగా ఉంటాయి. ఈ రోజున బాగా గుర్తుంచుకోండి నా ఆఖరి మాటలు, ఈ రోజున మనం సున్నతుల్ని పూర్తిగా విడిచిపెట్టడం వల్లే రోగాల పాలైపోతున్నాం సోదరులారా. సున్నతులు విడిచిపెట్టడం బట్టే. సున్నతిని చాలా మంది ఏమనుకుంటారు, సున్నతే కదా అనుకుంటారు. కాదు, సున్నత్ అంటే చాలా గొప్ప జీవితానికి మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక ఆదర్శం. ఎలా చెప్తాను, నల్ల జీలకర్ర ఉందా, నల్ల జీలకర్ర కలువంజి అంటారు కదా, కలువంజి. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు కలువంజి తింటాడో అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక్క చావు తప్ప సమస్త రోగాల నుంచి అల్లా రక్షిస్తాడన్నారు. ఈ రోజున పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, పెద్ద పెద్ద డాక్టర్ల మాట చెప్తున్నాను నేను, ఏదో అల్లా తప్ప గల్లీలో ఉండేటువంటి చిన్న డాక్టర్లు కాదు, పెద్ద పెద్ద డాక్టర్లు ఎంబీబీఎస్ ఎండీలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్న మాట చెప్తున్నా. బ్లాక్ సీడ్స్ ఎవరైతే నల్ల జీలకర్ర డైలీ తింటారో ఖచ్చితంగా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుందంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరుగుతూనే ఉంటది, తగ్గదు. తగ్గితేనే కదా రోగాలు వస్తాయి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉంటది. ఎప్పుడు ప్రవక్తలు ఎప్పుడూ చెప్పారు, 1400 సంవత్సరాల క్రితమే, మీరు ప్రతిరోజు కూడా ఎవరైతే నల్ల జీలకర్ర తింటారో వాళ్ళకి అల్లా చావు నుంచి తప్ప మిగతా రోగాల నుంచి రక్షిస్తాడు. ఈ రోజున మనం ఆ సున్నత్ వదిలేసాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంలో 2 రోజులు ఉపవాసం ఉండేవారు, సోమవారం గురువారం. ఇప్పుడు కూడా ఆచరణ మక్కాలో మదీనాలో కనబడుతుంటది. ఇప్పుడు కూడా దస్తరకాయలు వేస్తారు. అల్లా దేవల్ల 5-6 సార్లు ఉమ్రాకి వెళ్ళాం కదా మేము, అక్కడ ఇప్పుడు కూడా దస్తరకాయలు వేస్తుంటారండి. ఇప్పుడు కూడా మనోళ్ళు రోజాలు ఉంటుంటారు అక్కడ అల్లా దేవల్ల. ఎవరైతే ఈ యొక్క ఉపవాసాలు వారంలో 2 రోజులు ఉంటూ ఉంటారో వాళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కడ పెరుగుతాయి, పెరిగిన మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంటాయి. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నెలలో 3 రోజులు ఉపవాసం ఉండేవారు, 13, 14, 15 లేదా 11, 12, 13 చంద్రమాన కాలం తేదీలు బట్టి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి ఆరోగ్యమే. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హిజామా చేయించుకోండి. హిజామా అంటే తెలుసండి, అదే కప్పు పెట్టి బ్లేడ్ తోటి గుచ్చి రక్తం తీస్తారు కదా, చెడు రక్తం, హిజామా. అల్లాహ్ నబీ అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వచ్చి చెప్పారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ ఉమ్మతికి హిజామా చేయించుకోమని చెప్పండి, హిజామా ద్వారా చాలా రోగాలు దూరం అయిపోతాయి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తోటి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. ఈ రోజున మనం సున్నతులు వేసాం, రోగాల పాలైపోతున్నాం. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఇప్పటిదాకా ఎవరైతే ఉపవాసాలు ఉండలేదో అల్లాహ్తో తోబా చేసుకోండి, క్షమాపణ అడగండి. ఇక ముందైనా ఎలా ఉపవాసం ఉండే శక్తి ప్రసాదించు, ఆ మార్గాలు ప్రసాదించని చెప్పి అల్లాహ్తో అడగండి. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులైతే సున్నత్ చదువుకోలేదో సోదరులు సున్నత్ చదువుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీరు మీ జకాతుని అర్హుల వరకు మా ద్వారా చేరవేయాలి అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి అకౌంట్ డీటెయిల్స్కి లేదా ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్కి మీరు చేరవేసి జకాత్ అని టైప్ చేసి పెట్టండి. ఆ డబ్బులను అర్హులకు పంపే ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లా. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో విన్నపం ఏమిటంటే, కేవలం రమదాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి, బాగా నేర్చుకోవాలి,
ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే, వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకి ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది. అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది. దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు. మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు. కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు అల్హమ్దులిల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం. మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.